వెల్కమ్ టు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. సో ఈరోజు మహిళా దినోత్సవం. సో ఆకాశంలో, అదేవిధంగా అంతరిక్షంలో, అదేవిధంగా సముద్రంలో, ఇలా ఏ రంగం తీసుకున్నా సరే ఈ నేటి కాల మహిళలు బాగా రాణిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో గడిచిన సంవత్సర కాలంగా వార్తల్లో నిలిచిన కొందరు మహిళలకు సంబంధించిన సమాచారాన్ని మనం ఈ సెషన్లో చూద్దాం. సో ఇవన్నీ కూడా పోటీ పరీక్షలకు ఉపయోగపడేవే. సో పోటీ పరీక్షలు దాటి వేరే కంటెంట్ అంటూ ఏమీ ఉండదు ఇందులో. సో ఎవ్రీథింగ్ దట్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ యూ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్నమాట. సో రైట్, ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ కూడా చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నది. సో ఈ నేపథ్యంలోనే మరి మనకు ఇటీవలి కాలంలో వార్తల్లో నిలిచిన మహిళ, వివిధ అంశాల రీత్యా వార్తల్లో నిలిచిన మహిళలకు సంబంధించిన అంశాలను మనం ఈ సెషన్లో చూద్దాం. సో మరి ఈ ఏడాది నిర్వహించబోతున్న ఉమెన్స్ డేకి సంబంధించిన థీమ్, ఇతివృత్తం ఏంటి అంటే యాక్సిలరేట్ యాక్షన్, అంటే కార్యాచరణను వేగవంతం చేయండి, త్వరణం చేయండి అని చెప్పి ఉద్దేశం. సో ఏ రకమైన కార్యాచరణ? మహిళల పరిరక్షణ, మహిళా చట్టాల అమలు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మరింత పకడ్బందీగా అమలు చేయడం కోసం వేగవంతం చేయాలి అని చెప్పే ఒక ఇతివృత్తాన్ని ఈ ఏడాది మనకు ఇంటర్నేషనల్ ఉమెన్ డే సందర్భంగా ఎంచుకున్నారు. సో మరి దేర్ ఈజ్ నో లిమిట్ టు వాట్ వి యాజ్ ఉమెన్ కెన్ అకాంప్లిష్, అంటే మహిళలు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానికి పరిమితి అంటూ ఉండదు, అంటే అపరిమితమైన దాన్ని కూడా సాధించగలము అని చెప్పిన ఒక నేపథ్యం ఇది. సో మరి లైక్ ఉమెన్ అంటే డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తారనమాట. సో చైల్డ్హుడ్ నుంచి సో డ్యూరింగ్ ద ఎంటైర్ హోల్ ఆఫ్ ద లైఫ్, సో డిఫరెంట్ రోల్ అనేది ఉమెన్ ప్లే చేస్తారు. సో మరి ఇక్కడ చూడండి, అంతరిక్షంలో, సో స్టార్టింగ్ నేను మీకు చెప్పినాను, అంతరిక్షంలో మహిళలు అంతరిక్షం దాకా వెళ్ళగలిగారు. అదేవిధంగా ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంలో కూడా నేడు అత్యంత ధైర్య సాహసాలతో సో కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఈ భూమికే అత్యంత దూరంలో ఉండే ప్రాంతం, సముద్ర ప్రాంతాన్ని కూడా చేరుకున్నారు. ఇలా ఎందరో మహిళలు ఇటీవలి కాలంలో విజయాలు సాధించినారు. రైట్, మరి ఇక్కడ మీకు కనపడతా ఉన్నారు సునీతా విలియమ్స్. సో సునీతా విలియమ్స్ ఇప్పటికీ అంతరిక్షంలోనే ఉన్నారు అండి. సుదీర్ఘకాలంగా అంతరిక్షంలో ఉన్న ఆమె అనేక రికార్డులను క్రియేట్ చేశారు. సో అందులో ఒకటి వచ్చేసి లాంగెస్ట్ స్పేస్ వాకింగ్. సో అంతరిక్షంలో స్పేస్ వాకింగ్ చేయడంలో ఈమె ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. 62 గంటల 6 నిమిషాల పాటు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు. మరి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను అమెరికా, చైనా, జపాన్ ఇలాంటి దేశాలన్నీ కలిసి కూడా రూపొందించినాయి. అయితే ఇది ఎప్పుడు 1998-99లో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది అక్కడ కక్షల్లోకి ప్రవేశపెట్టారు. సో ఇప్పుడు వ్యోమగాములు వెళ్తూ ఉన్నారు, అనేక మంది అంతరిక్షానికి వెళ్ళి పరిశోధన చేస్తున్నారు. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు అంటే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే ఉంటారు. అయితే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఇప్పుడు మనకు ఎప్పుడో 98-99లో ప్రయోగించినారు. ఇప్పుడు ఆధునిక అవసరాలకు అంటే 2025లో ఉన్నాం. సో ఇప్పుడు మన పెరిగిన సాంకేతిక పరిజ్ఞానానికి, అంతరిక్ష పరిజ్ఞానానికి అంత సూటబుల్ అనేది కాదు. కాబట్టి దీన్ని 2031 నాటికి డిస్ట్రాయ్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సో ఈ అంశం చదివినప్పుడల్లా మనం ఇది ఏ సంవత్సరం నాటికి డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నారు అన్న ఒక అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి మళ్ళీ నేను దిల్నా, రూపా అనే ఇద్దరు మహిళలు వాళ్ళ గురించి చెప్తున్న సందర్భంలో దీనికి కంటిన్యూయేషన్ టాపిక్ మళ్ళీ అక్కడ చెప్తాను. సో గుర్తుపెట్టుకోవాలి. అండ్ సో ఇక్కడ వీళ్ళు వచ్చినారు. సో దిల్నా, రూపా సో భారతదేశానికి చెందిన నావికాదళ అధికారులు అన్నమాట. సో INSV తరిణి అనే ఈ నౌక ద్వారా వీళ్ళిద్దరూ ఎక్కడికి చేరినారు అనంటే దే రీచ్డ్ ద పాయింట్ నెమో. సో ఇంతకుముందే నేను మీకు చెప్పినాను, సునీతా విలియమ్స్ ప్రస్తుతం ఎక్కడున్నారు? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది డిస్ట్రాయ్ చేయబోతున్నారు అని చెప్పినాను 2031 నాటికి. మరి దీన్ని జాగ్రత్తగా భూమిపైకి తీసుకొని వచ్చి
దీనిలో అవసరమైన భాగాలను సపరేట్ చేసి వాటిని రిటైన్ చేసుకొని మరి మిగతా ఏదైతే పోర్షన్ మనకు ఉపయోగపడదు అనుకుంటారో దాన్ని పాయింట్ నెమో వద్ద డిస్ట్రాయ్ చేయబోతున్నారు. పాయింట్ నెమో వద్ద దాన్ని ధ్వంసం చేయబోతున్నారు. ఎందుకు ఇదే పాయింట్ ఎంచుకున్నారు అనంటే సో ఇక్కడ ఈ మహిళలు ఇద్దరు ఆ ప్రాంతాన్ని చేరినారు. సో మనకు పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుందన్నమాట ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మనకు పసిఫిక్ మహాసముద్రం అని మనం అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఉందనుకోండి పాయింట్ ఏమో. సో ఏ దిశలో చూసినా కూడా భూమి అత్యంత దూరంలో ఉంటుంది. సో అంటే దగ్గర ఎలాంటి సివిలైజేషన్ కానీ మానవ సంచారం కానీ ఉండదు. కాబట్టి డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నప్పుడు మనుషులకు సుదూరంగా, నాగరికతలకు సుదూరంగా ఈ పాయింట్లో డిస్ట్రాయ్ చేస్తారు. సో దురదృష్టవశాత్తు ఏదైనా ప్రయోగం విఫలమైన ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగదు. అందుకే పాయింట్ నెమోని ఎంచుకున్నారు. మరి అలాంటి పాయింట్ నెమోలో ఇప్పుడు భారతదేశానికి చెందిన ఈ ఇద్దరు మహిళలు దిల్నా రూపా అనే మహిళలు చేరుకున్నారు. రైట్. సో ముందుగానే నేను స్టార్ట్ చేసినప్పుడు చెప్పినాను. సో మహిళలు అంతటా వ్యాపిస్తూ ఉన్నారు. అంతరిక్షంలోకి వెళ్ళి అనేక విజయాలు సాధిస్తున్నారు. సునీతా విలియమ్స్ నిజానికి మొదటి మహిళ ఏం కాదు, చాలామంది మహిళలు వెళ్ళారు. కల్పనా చావ్లా, సో భారతదేశం లేదా భారత సంతతికి చెందిన వ్యక్తులను చెప్తున్నాను. సౌదీ కంట్రీ నుంచి రయానా బర్నవీ అనే మహిళ. సో ఎంతో మంది మహిళలు అంతరిక్షంలోకి వెళ్ళారు. అదేవిధంగా సముద్రయానం చేస్తున్నారు. మనుషులకందరికీ, నాగరికతలందరికీ సుదూరంగా ఉన్న ప్రాంతంలో కూడా ఈ ఇద్దరు మహిళలు అక్కడికి సురక్షితంగా చేరుకొని మహిళల సత్తా ఏంటో ఈ ప్రపంచానికి తెలియజేసినారు. సో మనకేమని అడుగుతారు క్వశ్చన్, INS తరిణిలో భాగంగా ఇటీవలే రైట్ పాయింట్ నెమోకు చేరిన భారత్కు చెందిన ఇద్దరు మహిళలు ఎవరు, లేదా దిల్నా రూపా అనే ఇద్దరు మహిళలు ఇటీవలి కాలంలో ఎందుకు వార్తల్లో ఉన్నారు, ఈ కోణంలో మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది. రైట్. అండ్ నెక్స్ట్ కాన మనం చూస్తే సో ఆకాశంలో అని చెప్పినాను స్టార్టింగ్ మీకు. ఎస్, ఆకాశంలో మహిళను చూపెట్టాం. సముద్రంలో సుదూరాన మనకు సముద్రం అంతర్భాగంలో అనుకోవచ్చు, అక్కడ దాకా మహిళలు వెళ్ళారని చెప్పినాం. సో అది చూపెట్టాం. నెక్స్ట్ ఇక్కడ మరి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంలో కఠిన పరిస్థితులలో, సో మామూలుగానే మనం లైక్ నగరాల్లో ఉంటున్నాం మనం. సో చలికాలంలో టెంపరేచర్ 5-6 డిగ్రీస్కి వస్తే తట్టుకోలేని స్థితిలో ఉంటాం. అలాంటిది -డిగ్రీలలో టెంపరేచర్ ఉండే అంతటి కఠినమైన పరిస్థితులలో ఎటువైపు నుంచి శత్రువులు వస్తారో కూడా తెలియని పరిస్థితులలో మరి అలాంటి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రమైన రైట్ మనకు సియాచిన్ గ్లేషియర్ అంటే సియాచిన్ హిమనీ నదం పైన శివానీ చౌహాన్ అనే మహిళ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. రైట్. సో ఈ విధంగా అంత కీలకమైన పాయింట్లో విధులు నిర్వహిస్తున్న భారతదేశపు, ఇంకా చెప్పాలంటే ప్రపంచపు మొట్టమొదటి మహిళా అధికారినిగా ఆమె ఒక సరికొత్త రికార్డును సృష్టించినారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచినారు. సో ఇది కూడా మనకు ఈ లాస్ట్ 6-7 మంత్స్లో జరిగిన సంఘటననే. సో నేరుగా అడగొచ్చు, సియాచిన్ గ్లేషియర్లో అత్యంత ఎత్తులో విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారి ఎవరు అని చెప్పి శివానీ చౌహాన్ అనే ఒక మహిళ విధులు నిర్వహిస్తున్నారు. సో ఎప్పుడైతే నేను గ్లేషియర్ అని మాట చెప్పినానో సో అప్పుడు మనకు కొన్ని పాయింట్స్ గుర్తుకు రావాలి. సో పోటీ పరీక్షల రీత్యా గుర్తుపెట్టుకోక తప్పదు. సో ఈ ప్రపంచంలో అన్ని రకాల గ్లేషియర్లను కోల్పోయిన మొట్టమొదటి దేశం వెనిజులా అనే దేశం. సో 2024లో పెరుగుతున్న భూతాపం మూలంగా ఆ గ్లేషియర్ లేదా ఆ దేశము 2011లో 2 హిమనీ నదాలను, రీసెంట్గా 2024లో మరొక హిమనీ నదాన్ని కోల్పోయింది. ఈ సియాచిన్ గ్లేషియర్కి ఒక ప్రత్యేకత ఉంది. ధ్రువ ప్రాంతాలు విస్మరించినామనుకోండి, మనకంటే పోల్ ఏరియాస్ విస్మరిస్తే, ధ్రువ ప్రాంతాలను విస్మరించిన తర్వాత ప్రపంచంలో ఉండే ఈ గ్లేషియర్స్ని చూస్తే రెండవ అతిపెద్ద గ్లేషియర్ అన్నమాట. మొదటి అతిపెద్దది తజికిస్తాన్ దేశంలో ఉంటుంది. మరి అది ఏ గ్లేషియరో లేదా ఏ హిమనీ నదమో మీకు తెలిస్తే ఇక్కడ యూట్యూబ్లో మీరు ఆన్సర్ చేయండి. సో లేదంటే సెర్చ్ చేయండి. ఇలా ఎక్కువగా సెర్చ్ చేయడం వల్ల మీకు చాలా మేరకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఇది హిమాలయ శ్రేణిలో ఉండే సియాచిన్ గ్లేషియర్. ఇదే శ్రేణిలో మనకు నేపాల్ దేశంలో ఏలా అని మరొక గ్లేషియర్ ఉంటుంది. సో 2040 నాటికి ప్రాబబ్లీ ఈ గ్లేషియర్ ఉండకపోవచ్చు. హిమాలయ శ్రేణుల్లో మనం కోల్పోయే మొట్టమొదటి హిమనీ నదం లేదా గ్లేషియర్ ఇదే అయ్యే అవకాశం ఉంది అని చెప్పి శాస్త్రజ్ఞులు ఇటీవలే ఒక అంచనా వేసినారనమాట. సో మనకు
ఎందుకు ఈ గ్లేషియర్ను కోల్పోతున్నామంటే భూతాపం మూలంగా. కాబట్టి భూమిని, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని ఈ సంఘటనలన్నీ తెలియజేస్తూ ఉన్నాయి. సో మరి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంలో విధులు నిర్వహిస్తున్న మహిళా సైన్య అధికారి ఎవరంటే కెప్టెన్ శివా చౌహాన్, రైట్. సో అండ్ నెక్స్ట్ గాన మనం వస్తే సో నిర్మలా సీతారామన్, రైట్. సో ప్రస్తుతం భారతదేశానికి క్యాబినెట్ హోదాలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. పూర్తి స్థాయి ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి మహిళ. గతంలో రక్షణ శాఖ మంత్రిగా కూడా చేశారు. పూర్తి స్థాయిలో రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ. సో మరి ఈ నిర్మలా సీతారామన్ గారితో పాటు రోషిని నాడర్, అదేవిధంగా కిరణ్ మజుందార్ షా, వీళ్ళందరూ కూడా రీసెంట్గా రిలీజ్ చేసిన మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటును దక్కించుకున్నారు. సో నిర్మలా సీతారామన్ ఈ జాబితాలో ప్రపంచంలోనే 28వ స్థానంలో ఉంటే, మరి రోషిని నాడర్ మల్హోత్రా 81వ స్థానంలో, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందర్ షా 82వ స్థానంలో నిలిచారు. సో ఈ విధంగా ఫోర్బ్స్ జాబితా రీత్యా ఈ మహిళలందరూ కూడా మనకు వార్తల్లో ఉన్నారు. సో నిర్మలా సీతారామన్ గారు ముందుగా నేను మీకు చెప్పినట్టుగా రాజ్యసభ సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. ఆమె ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి హోదాలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా కూడా రికార్డ్ క్రియేట్ చేశారు. సో భారతదేశంలో మొత్తం అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయిదే. సో ఆ తర్వాత మహిళల్లో తీసుకుంటే గాన నిర్మలా సీతారామన్ గారిది. అయితే అత్యధిక సంఖ్యలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మాత్రం బాబు జగ్జీవన్ రామ్ది. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రైల్వే బడ్జెట్ ఆయన ప్రవేశపెట్టారు. అండ్ ఇంకా ఆ రికార్డు ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకు అనంటే రైల్వే బడ్జెట్, జనరల్ బడ్జెట్ రెండింటిని విలీనం చేశారు. అలా విలీనం చేయాలని చెప్పిన కమిటీ వివేక్ దేబ్రాయ్ కమిటీ. సో ఈ వివేక్ దేబ్రాయ్ రీసెంట్గా మనకు మరణించినారనమాట. ఆయన మరణించిన సమయానికి ప్రైమ్ మినిస్టర్ ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్, అంటే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి నేతృత్వం వహించినారు. సో అదేవిధంగా రైట్, మరి ఈ బాబు జగ్జీవన్ రామ్ అత్యధిక సార్లు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పాను కదా. ఆయన భారతదేశంలో సుదీర్ఘకాలం క్యాబినెట్ మంత్రిగా కొనసాగిన ఘనత కూడా బాబు జగ్జీవన్ రామ్. మరియు ఆయన కూతురు ఉన్నారు, సో మీరా కుమారి, భారతదేశంలో లోక్సభకు స్పీకర్ అయిన మొట్టమొదటి మహిళగా ఒక రికార్డు కూడా క్రియేట్ చేశారు, రైట్. సో లోక్సభకు స్పీకర్గా మీరా కుమారి 2009 సంవత్సరంలో ఆమె స్పీకర్గా బాధ్యత చేపట్టారు. భారతదేశంలో ఈ విధంగా స్పీకర్ అయిన తొలి మహిళ. ఆ తర్వాత సుమిత్రా మహాజన్ అని చెప్పి మరొక మహిళ. అయితే శాసనసభలకు గాన మనం చూస్తే ఈమె కంటే ముందే స్పీకర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా మొట్టమొదటి మహిళా స్పీకర్ అసెంబ్లీలకు ఎవరో తెలిస్తే మీరు యూట్యూబ్ వేదికగా స్పందించండి, రైట్. సెర్చ్ చేయండి, ఈజీగా దొరుకుతుంది. సో ఇది ఈ అంశం నుంచి మనం నేర్చుకోదగ్గ ఇష్యూస్, రైట్. అదేవిధంగా చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ మనకు ఎస్ఐ పోస్టులు, అదేవిధంగా కానిస్టేబుల్, అదేవిధంగా మనకు ఎఫ్బిఓ ఇలాంటి పోస్టులకు అత్యంత నాణ్యతాయుతమైన కోచింగ్ని అందిస్తూ ఉన్నది. సో మరి ఇప్పటికే ఆల్రెడీ 2 బ్యాచెస్ విజయవంతంగా రన్ అవుతూ ఉన్నాయి. సో అనేక మంది ఆస్పిరెంట్స్ కోరిక మేరకు మరొక బ్యాచ్ మార్చ్ 10th నాడు ప్రారంభించబోతున్నారు. సో అదేవిధంగా మనకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఉచితంగా మాక్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నది సో చైతన్య ఇన్స్టిట్యూట్. సో ఈ అవకాశాన్ని ఆస్పిరెంట్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. సో ఇందులో మనకు నరసింహారెడ్డి, ఈయన బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తారు, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. అదేవిధంగా మనకు కోర్స్ డైరెక్టర్గా విజయ్ ప్రసాద్ ఉన్నారు, అరిథమెటిక్ రీజనింగ్, సో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవారు. ఇలా మొత్తం ఫ్యాకల్టీలందరూ వెరీ మచ్ రిచ్ ఎక్స్పీరియన్స్ తోటి మీకు క్లాసులు అనేవి నిర్వహిస్తారు, రైట్. అండ్ మరి అనితా రాయ్, సో మరొక ఘనతను దక్కించుకున్న మరో మహిళ. సో ఈమె ఇంటర్నేషనల్ క్లాసీ బెంచ్ ప్రెస్ కాంపిటీషన్, కామన్వెల్త్ కూటమికి సంబంధించిన పోటీ ఇది. అందులో రైట్ బంగారు పథకాన్ని సాధించినారు. ఈ ఘనతను దక్కించుకున్న మొట్టమొదటి మహిళా IPS అధికారిగా ఆమె ఒక కొత్త చరిత్రను లిఖించినారు. సో ప్రస్తుతం పుదుచ్చేరి, రైట్. సో పుదుచ్చేరి అనే
కేంద్రపాలిత ప్రాంతంలో ఆమె విధులను నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకాన్ని సాధించడం ద్వారా వారు ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. అండ్ మను భాకర్, సో మీకు పేరు చెప్పంగానే వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రీత్యా మనం ఖచ్చితంగా చర్చించుకోవాలి. ఇప్పటి వరకు భారతదేశంలో ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు పొందిన మహిళ అంటూ లేరు. ఆ లోటును 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో తీర్చినారు మను భాకర్. సో ఈ క్రీడా పోటీల్లో 2 పతకాలను ఆమె గెలుచుకున్నారు. సో మరి ఒలింపిక్స్లో అసలు 2 పతకాలు గెలుచుకున్న మరొక మహిళ లేదా అంటే ఉన్నారు. సో పివి సింధు, కాకపోతే 2016లో ఒక మెడల్, 2020లో మరొక మెడల్ సంపాదించినారు. కానీ ఒకే ఒలింపిక్స్లో 2 మెడల్స్ సంపాదించిన ఘనత మాత్రం మను భాకర్కే దక్కుతుంది. రైట్. సో ఈ విధంగా మనకు మను భాకర్ వార్తలు నిలిచారు. అంతేకాదు ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ను ప్రకటించింది. సో ఈ ఏడాది ప్రకటించిన ధ్యాన్ చంద్ ఖేల్ రత్నాలో అవార్డును కూడా పొందినారు మను భాకర్. ఆ విధంగా ఈమె వార్తల్లో నిలిచినారు. సో పివి సింధు సో ఈమె 2 వేరు ఒలింపిక్స్లో పతకాన్ని పొందినారు 2016-20లో. అయితే భారతదేశం నుంచి ఒలింపిక్స్లో పతకాన్ని పొందిన తొలి మహిళ ఎవరు అంటే కరణం మల్లీశ్వరి భారతదేశం నుంచి ఒలింపిక్స్లో పతకాన్ని పొందిన తొలి మహిళ. సో ఈమె 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్లో పతకాన్ని పొందినారు. సో ఈ విధంగా ఎందరో మహిళలు మేరీ కోమ్, అదేవిధంగా సైనా నెహ్వాల్, వీళ్ళందరూ కూడా ఒలింపిక్స్లో పతకాలను పొందిన వాళ్ళే. సో మను భాకర్ ప్రత్యేకత ఏంటంటే ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు. అయితే భారతదేశానికి స్వాతంత్రం రాక మునుపుగాన మనం చూస్తే 1900 సో 1900 సంవత్సరంలో మాత్రం మనకు భారతదేశం తరఫున పార్టిసిపేట్ చేసిన నార్మన్ ప్రిచార్డ్ ఈయన 2 పతకాలను దక్కించుకున్నారు. బట్ ఇది స్వాతంత్రానికి ముందు జరిగిన సంఘటన. సో బ్రిటిష్ ఇండియాలో జన్మించిన వారు, సో బ్రిటిష్ అంటే అప్పుడు ఇంకా మన పౌరుడే అనుకోవాలి కదా, బ్రిటిష్ ఇండియాలో జన్మించినారు. సో ఇది ఈ అంశం నుంచి మనం నేర్చుకోదగ్గ బిట్స్ అన్నమాట. అండ్ అదేవిధంగా ఆర్తి సెరీన్ అనే మహిళ. సో మనకు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ హాస్పిటల్ అన్నమాట. సైనిక దళాల వైద్య సేవలకు సంబంధించిన హాస్పిటల్. ఈ హాస్పిటల్లో డైరెక్టర్ జనరల్గా నియామకమైనారు. సో మరి ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కు సంబంధించిన ఆసుపత్రిలో డైరెక్టర్ జనరల్గా నియామకమైన మొట్టమొదటి మహిళగా ఈమె ఒక రికార్డును క్రియేట్ చేశారు. ఎవరు ఆ మహిళ పేరు ఏంటంటే ఆర్తి సెరీన్. సో మొత్తం చాలా ప్రాంతాల్లో ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన హాస్పిటల్స్ ఉంటాయి. వాటన్నింటికీ ఈమె నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఏ రంగం తీసుకున్నా సరే, సైన్య రంగంలో కానీ అంతరిక్షంలో కానీ మహిళలు రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి జియా రాయ్. సో మరొక గొప్ప మహిళ. సో వరల్డ్స్ యంగెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ పారా స్విమ్మర్గా కొత్త రికార్డును క్రియేట్ చేశారు. సో ఇంగ్లీష్ ఛానల్ను ఈదినారు. సో ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన వాళ్ళల్లో అతి పిన్న వయస్కురాలు ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 అనమాట. సో పారా స్విమ్మర్ ఈమె. సో అతి చిన్న వయసులో అత్యంత వేగంగా ఇంగ్లీష్ ఛానల్ను ఈది ఘనతను దక్కించుకున్నారు జియా రాయ్ అనే మహిళ. సో అత్యంత సాహసంతో చేయాల్సిన దీన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సో ఈ విధంగా జియా రాయ్ కూడా మనకు వార్తల్లో ఉన్నారు. నెక్స్ట్ ప్రియాంక జర్కోలి. సో గిరిజన సామాజిక వర్గానికి చెందిన మహిళ. సో అండ్ లోక్సభకు ఎన్నికయ్యారు. 2024లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించినారు. మరి సో ఈ విధంగా భారతదేశంలో అతి చిన్న వయసులోనే పార్లమెంట్లోకి అడుగుపెట్టిన గిరిజన సామాజిక వర్గానికి చెందిన మహిళ ఎవరు అనంటే మనకు ప్రియాంక జర్కోలి. సో చిక్కోడి నియోజకవర్గం నుంచి ఆమె ఈ విజయాన్ని సాధించినారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఎన్నికైనారు. సో మనకు అడగొచ్చు అనమాట ప్రియాంక జర్కియోలి ఏ అంశం రీత్యా వార్తల్లో ఉన్నారు అని. సో ఈ 2024 ఎన్నికలకు సంబంధించి మనం 3 నియోజకవర్గాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో చిక్కోడి అనే నియోజకవర్గం. సో యంగెస్ట్ ట్రైబల్ ఉమెన్ లోక్సభలోకి అడుగుపెట్టారు. అదేవిధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొకటి సూరత్.
ఈ 2024 ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన నియోజకవర్గం అది. గుర్తుపెట్టుకోవాల్సింది మరొకటి ఇండోర్లో మరి గెలిచిన అభ్యర్థి తర్వాత అత్యధిక ఓట్లు ఎవరికి వచ్చినాయంటే నోటాకు దక్కినాయి. సో కారణం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేసి ఉపసంహరించుకొని బీజేపీలో జాయిన్ అయ్యారు. సో కాబట్టి కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా అక్కడ అతనికి వ్యతిరేకంగా ఓటు వేయమని కోరిన నేపథ్యంలో బీజేపీ వ్యతిరేకంగా నోటా చూస్ చేసుకోండి అని చెప్పిన నేపథ్యంలో ఆ నోటాకు అతి ఎక్కువగా ఓట్లు పడ్డాయన్నమాట. సో ఈ విధంగా ఈమె కూడా వార్తల్లో నిలిచారు. అండ్ దెన్ జసింతా కళ్యాణ్ సో చాలా గొప్ప విజయాన్ని సాధించినారు. మొట్టమొదటి మహిళా పిచ్ క్యూరేటర్. మహిళా పిచ్ క్యూరేటర్గా ఈ మహిళ ఒక కొత్త రికార్డును క్రియేట్ చేసినారు, జసింతా కళ్యాణ్. సో మనకు తెలుసు క్రికెట్లో పిచ్ తయారు చేస్తూ ఉంటారనమాట. సో మన భారతదేశంలో జరుగుతుంటే మన బౌలర్లకు అనుకూలంగా పిచ్ని క్యూరేట్ చేస్తారు. విదేశాల్లో ఆ దేశం మనం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చేసే పని అది. సో ఆ క్యూరేషన్ అనేది ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మొట్టమొదటి అంటే అటు క్రీడా రంగం కావచ్చు, ఇటు శాస్త్ర సాంకేతిక రంగాలు కావచ్చు, ధైర్య సాహసంతో కూడుకోవాల్సిన సైనిక రంగం కావచ్చు, అన్నింటా కూడా ఈ విధంగా మహిళలు రాణిస్తూ ఉన్నారు. సో ఈరోజు మహిళా దినోత్సవం నేపథ్యంలో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ మీకు అందిస్తుంది, రైట్. అండ్ సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినవన్నీ కూడా ఈ ఒక 6 నుంచి 7 నెలల కాలంలో జరిగిన సంఘటనలు. సో అంతకుముందు ఇష్యూస్ కానీ మనం చూస్తే కాదంబిని గంగూలీ. సో ఈమె భారతదేశపు మొట్టమొదటి డాక్టర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సౌత్ ఏషియాలో మొట్టమొదటి మహిళా ఫిజిషియన్గా, మొట్టమొదటి మహిళా డాక్టర్, సౌత్ ఏషియాలోని మొట్టమొదటి మహిళా ఫిజిషియన్గా, అంటే వెస్ట్రన్ మెడిసిన్ పాశ్చాత్య దేశాల్లోని వైద్య విద్యను అభ్యసించిన మహిళగా ఈమె ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు, రైట్. సో కాదంబిని గంగూలీ. ఇంతేకాదు ఈమెకు ఉన్న చరిత్ర కానీ చూస్తే ఐఎన్సి సమావేశాల్లో మాట్లాడిన తొలి మహిళ, ఐఎన్సి సమావేశాల్లో మాట్లాడిన తొలి మహిళ. అయితే ఐఎన్సి సమావేశాలకు నేతృత్వం వహించిన తొలి మహిళ అంటే మాత్రం అనీ బెసెంట్. అనీ బెసెంట్ ఐఎన్సి సమావేశాలకు నేతృత్వం వహించిన తొలి మహిళ. మరి ఐఎన్సి సమావేశాలకు నేతృత్వం వహించిన తొలి భారత మహిళ అంటే సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు, రైట్. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ అంటే అది కూడా సరోజినీ నాయుడు. అదేవిధంగా మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తొలి మహిళ అంటే సుచతా కృపలాని. సో ఇలా మనం అంశాలన్నింటినీ కూడా చెప్పుకోవచ్చు, రైట్. అండ్ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ మనకు మరొక బ్యాచ్ 10th మార్చ్ నాడు ప్రారంభం కాబోతున్నది. అండ్ నోటిఫికేషన్స్ కూడా అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇంకా రోజుల వ్యవధిలో నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో ముందుగా ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్స్ అందరికీ కూడా విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో రైట్, గత కొంతకాలంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ ఫలితాల్లో ప్రభంజనాన్ని సృష్టిస్తున్న చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో చేరడం ద్వారా మీ విజయ అవకాశాలను మీరు మెరుగుపరచుకోవచ్చు. సో అనుభవం ఉన్న ఫ్యాకల్టీల ఆధ్వర్యంలో ఈ తరగతుల నిర్వహణ అనేది కొనసాగుతూ ఉన్నది, రైట్. సో మరి ఎవ్రీ సండే 2 PM ఉచితంగా మాక్ టెస్ట్ కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆస్పిరెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. సో మరి ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా దిల్షుఖ్నగర్ బస్ స్టాప్లోనే ఉంటుంది. సో ఎవరికైనా ఏమైనా రైట్ ఫీ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే 9613959959 ఈ నెంబర్ను సంప్రదించవచ్చు, రైట్. సో ఎవ్రీ సండే 2 to 5 PM మాక్ టెస్ట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ప్రతి సండే వర్క్షాప్ కూడా ఉంటుంది 10 to 1 PM మధ్య. ఏఆర్ఎం అంటే అరిథమెటిక్, రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో అరిథమెటిక్, రీజనింగ్, మ్యాథమెటిక్స్. సో ఏఆర్ఎం అని చెప్పి ఒక బుక్ కూడా, ఒక మ్యాగజైన్ కూడా మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది చైతన్య ఇన్స్టిట్యూట్. సో అరిథమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్. సో ఒక టాపిక్ తీసుకోవడం, ఏదన్నా ఒక టాపిక్ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ అనుకోండి. సో దాని కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అండ్ తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్, ఆ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా సొల్యూషన్ చేయాలి. సో మామూలుగా ట్రెడిషనల్ మెథడ్ కాకుండా ఏ విధంగా అతి తొందరగా ఇతర అభ్యర్థుల కంటే అత్యంత వేగంగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ని లైక్ పెట్టేలా
ఎక్స్ప్లెనేషన్ అనేది ఇందులో మీకు ఇస్తున్నారు. సో ప్రతి నెల కూడా మీరు కొనుక్కోవచ్చు. అతి త్వరలో జనరల్ స్టడీస్, జనరల్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలను కూడా జోడించబోతున్నారు. రైట్. సో ఇది ఈ రోజుకు సంబంధించిన అంశం. మరి ఓకే, మరొకసారి మహిళలందరికీ కూడా ఈ దినోత్సవ శుభాకాంక్షలు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ఓకే తెలియజేస్తూ ఉంది. సో దయచేసి ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చైతన్య ఇన్స్టిట్యూట్ విషెస్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. ఓకే, సో మీ అందరూ కూడా మీరు కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదించాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.